గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద ఉన్న యుద్ధ వాతావరణాన్ని చూస్తుంటే నాకు 19వ శతాబ్దానికి చెందిన శ్రీ షిరిడి సాయిబాబా చెప్పినటువంటి పద్యం గుర్తుకొస్తుంది. ఏంటంటే, తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మృంగబోడు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్యానిక్ బయింగ్ అనగా ఒక వారం రోజుల్లో పెట్రోల్ డీజిల్ అయిపోతాయి కాబట్టి ముందుగానే మన అవసరానికి మించి స్టాక్ దగ్గర పెట్టుకుందామని మెజారిటీ ప్రజలు క్యూ లైన్లలో నిలబడుతుంటే మైనారిటీ ప్రజలు కొన్ని పెట్రోల్ బంకుల వద్ద షార్టేజ్ వల్ల క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఇప్పుడు వారం రోజుల తర్వాత పెట్రోల్ డీజిల్ అయిపోతాయి అనుకుందాం. మన దగ్గర ఉన్న స్టాక్తో ఒక 3 వారాలు గడుస్తుంది. తర్వాత ఏంటి పరిస్థితి? అప్పుడైనా మనం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. ఒకప్పుడు వంటకు కట్టెల పొయ్యి లేదా కిరోసిన్ వాడేవారు. ఆ తర్వాత ఎల్పీజీ వచ్చింది. ప్రస్తుతం ఇంధన కొరత మరియు ధరల పెరుగుదల వలన చాలా మంది ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడుతున్నారు. కమ్యూనికేషన్ రంగానికి వస్తే ఒకప్పుడు ఉత్తరాలు, ఆ తర్వాత ల్యాండ్లైన్ ఫోన్లు, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు. వాహన రంగానికి వస్తే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, రేపు హైడ్రోజన్ వెహికల్స్ వస్తాయి. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే పెట్రోల్ డీజిల్ అనేవి హైలీ ఫ్లేమబుల్ అనగా అత్యంత త్వరగా మండే స్వభావం కలిగిన పదార్థాలని తెలిసినా కూడా గంటల తరబడి ఎండలో వాహనాలను ఇంజిన్ ఆన్ చేసి ఉంచడమే కాకుండా బాటిళ్లు మరియు క్యాన్లతో క్యూ లైన్లలో నిలబడి ధూమపానం చేయడం లేదా మొబైల్ ఫోన్లు వాడడం వలన ఏ చిన్న నిప్పురవ్వ తగిలినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతం మానవ తప్పిదాల వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి, అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు పెట్రోల్ డీజిల్ దొరకకపోతే రేపో మాపో ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఎవరో ఒక వ్యక్తి చేసిన నిర్లక్ష్యం లేదా పొరపాటు వలన ఆ పెట్రోల్ బంకుల వద్ద జరగరాంది జరిగితే పోయిన వారిని రోజులు గడిచే కొద్దిగా మర్చిపోవడం తప్ప వారిని తిరిగి ఖచ్చితంగా తీసుకొని రాలేం. చివరగా నేను చెప్పేది ఏంటంటే పెట్రోల్ డీజిల్ అనేవి ప్రస్తుతానికి మన జీవితంలో భాగమే. కానీ అవే జీవితం అన్నట్టు మనం మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఇట్లాంటి మస్తు ఇందాంలే అనేవాళ్ళు అస్తమించే సూర్యుని మాత్రమే చూసే అవకాశం ఉంది. కానీ ఎవరైతే జాగ్రత్త పడుతూ జీవితంలో ముందుకు సాగుతారో వారు అస్తమించే సూర్యుడితో పాటు రేపు ఉదయించే సూర్యుని కూడా చూస్తారు. ఈ వీడియో కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే తప్ప ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు.